ఓకే మామ, వెల్కమ్ టు శ్రీనాథ్ ఆల్ ఇన్ వన్. అందరూ హోమ్ టూర్ తీసుంటారు, ఫ్రిడ్జ్ టూర్ తీసుంటారు. మాకు ఖాళీగా ఉందని చెప్పేసి పీజీలో ఉన్న రూమ్ టూర్ తీస్తున్నాము. మీరు ఖాళీగా ఉంటే ఈ వీడియో చూడండి. ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే ఖాళీ చేసుకొని మరీ చూడండి. ఓకే, ఫస్ట్ పూజ్యులు పెద్దలు శ్రీహరి గారు. వాళ్ళు వద్దంటారు శ్రీహరి, అందుకే చాలా చూడు. పర్లేదు, మన వీడియోస్ బాగా వెళ్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే పీజీలో ఉన్న రూమ్ టూర్ తీస్తున్నాము. ఇతను వచ్చేసి మా గురువు గారు రాజపూజ్యులు. హరి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు ఓకే మామ, ఈ రూమ్లో ప్రతి వస్తువు వెనకాల ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఫస్ట్ వచ్చేసి సోప్, గర్ సోప్. ఇటు సైడ్ ట్యాను, ఇటు సైడ్ అది నా సోప్ రా. సరే హరిగాడు ఇంటికి వెళ్ళినాడు. అప్పుడు నా దగ్గర సోప్ అయిపోయింది. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కావట్లా. 20 రూపీస్ నేను సోప్ కోసమే షాప్కి వెళ్ళా, మర్చిపోయి చిప్స్ తీసుకొని వచ్చేసా. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹1 కింద ఆశా చాకలెట్ ఉందా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈయన ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం కడుపు మంట ఎక్కువ అయిపోతుంది. మా వాళ్ళు అంతా కొంతమంది జాబ్ చేస్తున్నారు, అది చూసి ఓర్చుకోలేకుండా మేము అనిపించేప్పుడల్లా కడుపులో వేసుకొని తాగుతూ ఉంటా. నెక్స్ట్ వచ్చేసి చిక్పేటకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న చార్జర్. ఇది నిజంగా బాగా వస్తుంది అనుకున్నా, కానీ వన్ డే పెడితే వన్ డే వస్తుంది ఛార్జ్. ఇది నిజంగా గ్రేట్, ఒప్పుకోవాలి. దాని తర్వాత ఇక్కడ అంత వాల్యుబుల్ వచ్చేసి వాచ్, చిక్పేటలో ఉన్న వాచ్. టైం వచ్చేసి చూడడానికి బాగుంటుంది, షోకేస్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది మామ, నెత్తికి నూనె పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ మామ. ప్రతి వెంట్రుక వాల్యుబుల్లే. లేని నాలాంటి వాళ్ళని అడిగితే మీకు తెలుస్తుంది. గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు బాబాయ్. సో టైం టు టైం నూనె పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ అంత హరిగాడి పెన్. ఇది ఏదో జాబ్కి వెళ్తున్నప్పుడు తీసుకున్నాడు ఈ పెన్నుని. ఈ పెన్ ఎప్పుడో సరి చూసి నేను పడేస్తా, పాపం వాళ్ళు జాబ్ రావట్లా. కానీ హరి, ఏం పెన్ ఇది? లక్కీ పెన్. అప్పటి నుంచే జాబ్ రాలా. డబ్బా గురించి చెప్పు శ్రీనాథ్. మన డబ్బా ఫస్ట్ రోజు లైక్ మా సిచ్యువేషన్ ఎట్టుందంటే, ప్రపంచంలో మేమే కోటేశ్వర్లో ఒక షాప్కి వెళ్ళాము. ఒక మురుకు తీసుకున్నాము. నాకు బాగా నచ్చింది, డబ్బా తీసుకున్నాము. అంతే అన్న, డబ్బా అయ్యాను, ఖాళీ డబ్బా అయితే ఖాళీ మొత్తం డబ్బా అయినా అని చెప్పేసి పెట్టుకున్నాము. ఆ మెమరీ ఇది. అప్పట్లో మనం కోటేశ్వరం బెంగళూరుకి వచ్చిన రోజు అదే ఫస్ట్ అండ్ లాస్ట్ కోటేశ్వర్లో ఉంది. ఇవన్నీ హరియాణవే. ఇక్కడికి వచ్చి మర్చిపోయాము, చిక్పేటలో బ్యాండ్ పోయింది అన్న. ఇది ఆడ కొన్నప్పుడు వచ్చేసి దీన్ని అదిదాసన్ ఉండేది, షైది అదిదాసన్ ఉండేది. ఇప్పుడు ఇది డి పైన ఉండేది పోయింది. ఇది కూడా తీసేచ్చే, ఇది ఏ అయిపోతుంది ఇంకా పూర్తిగా. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు మిస్ అయిందంటే ఇది ఒకటే. వెతుకుతా ఉన్నాం ఏడన్నా దొరుకుతుందని. ఈ జోక్ వద్దని చెప్పింది, ఎడిట్లో తీసేయకపోతే చెప్తా కొడతా. భయపడాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి నా ఫేవరెట్ కలర్ బ్లూ. ఎందుకంటే లైక్ ఇట్స్ రాయల్ సింబల్, నాకు నచ్చిన కలర్ బ్లూ. అందుకే మ్యాక్సిమం మహేష్ బాబుకి ఇష్టమైన కలర్. నా స్టైల్లో ఒక బులుగు చొక్కా వేసుకొని ఎవరింటికి వస్తాను. ఆయన కాడ ఆ షర్ట్లే ఉండేది. ఈ కుక్క కూడా ఈ షర్ట్లే తీసుకునింది. జయ బాబు. బ్లూ అంటే నా ఫేవరెట్. స్లిప్పర్స్ కలెక్షన్ తంత. అది వచ్చేసి రాముడి గుడి దగ్గర వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు వట్టి కాలతో రాకూడదంటారు. మనది కాదు, నాది. హరిగాడి కలెక్షన్. నేను బయటికి వెళ్ళేటప్పుడు వేసుకునేది ఇది, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు వేసుకునేది ఇది, బోర్ కొట్టినప్పుడు వేసుకునేది ఇది. మ్యాక్సిమం అన్ని హరిగానివే. రీసెంట్గా కొన్నాడు ఇది, ఎప్పుడు వాడతాడో ఏమో అర్థం కావట్లా. బట్ నేను వాడేది అంతే, ఇది ఒకటే. అటు తిప్పితే ఇదే మా తిప్పు హరి బెడ్. నీట్గా ఉంటే బ్యాచులర్స్ బెడ్ ఎందుకు అవుతుంది, అందుకే నీట్గా లేదు. బయట చూపిస్తాను. వరండా అందుకే చదువుకోండి అంటే వాడు వరండా అంటున్నాడు. బాల్కనీ వర్షం పడింది, కొంచెం చూసుకొని లైట్ ఆన్ చేయాలి. ఇక్కడ ఫ్లాష్ ఉంటుంది, ఫ్లాష్ ఆన్ చేయాలి. ఇదే మన వరండా.
ఇంకా చెప్పాలి మామ. ఈ జోక్ అయితే నేను ప్రిపేర్ అయ్యింది. రోజు బాగుండాలని చెప్పేసి గుడ్ డే తింటా ఉన్నా. నువ్వు కానీ వీడియో పోతుంది ఏం చెప్పరా? నిజంగా పోతాను. లేదు ఇది కంఫర్ట్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కాదు మామ, ఇప్పుడు మేము వచ్చేసి ఒక సాంగ్ ప్లాన్ చేస్తున్నాము. మీకు ఎలాంటి టైప్ ఆఫ్ సాంగ్ కావాలి చెప్తే మేము దాన్ని ప్రిపేర్ చేయడం చూస్తున్నాము. ప్రజెంట్ అయితే మేము ఒకవేళ వాళ్ళు ఇప్పుడు ఒక కన్నడ సాంగ్ అడిగితే ఏం చేస్తావు శ్రీనాథ్? కన్నడ ಗೊತ್ತು, ಕನ್ನಡ ಅರ್ಥ ಐತಿ. ನಮ್ಮ ಬೆಂಗಳೂರು ನಮ್ಮ కన్నడ. మీకు ఏదైనా మలయాళం కావాలన్నా అడిగిపోవాలి మాకే, అదే ఇబ్బంది ఏం లేదు. ప్రజెంట్ అయితే మేము ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. లిరిక్స్ స్టాంజా వచ్చేసి రీసెంట్గా రాశాను. ఒక 4 లైన్స్, జస్ట్ 4 లైన్స్ చెప్తాను కదండి. తోడు లేక నా నీడే కడలిని తాకుతుంది నీ జాడే వెతుకుతూ, తిరిగి రావ నా ప్రేమే తలిచి, ఉండలేను నీ చెయ్య విడిచి. ఈ లైన్స్ తో వచ్చేటట్టు స్టార్ట్ చేస్తాము. మీకు ఏదైనా క్రేజీ ఐడియా ఉంది ఇలాంటి సాంగ్ చేయండి అంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాము. నెక్స్ట్ బెంగళూరుకి వచ్చి 2 months అవుతుంది దగ్గర. హరిగాని ఎక్స్పీరియన్స్ ఎట్టుందో అడుగుదాము. బట్ శ్రీనాథ్ గురించి ఒక ఇన్సిడెంట్ అని చెప్పాలి. వాడికి పుదీనా నచ్చదు. పీజీలో ఒకసారి పుదీనా పెట్టినాడు. మేము తినేది చాలా సెలెక్టివ్ షాప్స్లో తింటాం. ఇంగ్లీష్ ఏంట్రా? వాడికి నచ్చదా? అప్పుడు మేము కోటీశ్వరం కుబేర్లం కాబట్టి బయటికి పోయినాం. పోతే ఆడ కూడా పుదీనా, ఆడపోయిన పుదీనా, నీళ్ళల్లో పుదీనా. శ్రీనాథ్ డిప్రెషన్ అయిపోయి చాలా బాధపడి. అది కూడా కాదు మా బాధ, పానీపూరి తిందామంటే దాంతో పుదీనా ఫ్లేవర్ వేసినాడు. నీలాంటి దరిద్రపు కొట్టు విధం నేను ఎక్కడ చూడలేదురా. మా పీజీలో ఏదైనా బాగుందంటే రూమ్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది మా, లైక్ 2 sharing ఇది మా ఇద్దరికే. ఇది లైక్ అదే బాల్కనీ, అదే బాల్కనీ ఆ నుంచి ఓపెన్ చేసేది. హరి నువ్వు ఎంత కాకా పెట్టినా ఆయన అయితే పీజీ ఫీజు తగ్గించడు ఏది అనుకుంటాడు. నువ్వు ఎంత కాకా పెట్టినా ఆయన పీజీ ఫీజు తగ్గించడు. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఇంకే ఆల్సో ఇది ఏమంటే ఇది నా బెడ్ ఇంక పొద్దున్నే ఇటంటే ఇంక మనకు ఓపెన్ అయింది, ఎండ వస్తుంది ఫేస్ మీదకి అనుకోమని ఇటంట. ఇది బాగుంది హరి నిజంగానే. చెప్పారు ఏదో చెప్పాలి వాల్యుబుల్ అంటున్నావు. బెంగళూరు మనకు ఇస్తానే ఉంటుంది, బ్యాడ్ టైం ఇస్తుంది. ప్రజెంట్కి అయితే బ్యాడ్ టైం ఇస్తూ ఉంది. చూద్దాం ఏమైతుందో. బట్ ఇప్పుడు ప్రజెంట్ మేము వర్క్ చేస్తున్న సాంగ్, అవును హరి దాని వర్క్ ఎలా ఉందో ఒకసారి చెప్పు. ఫస్ట్ టైం అడిగిన వచ్చిన చెప్పు ఎట్టది వర్క్ జూమ్ చేసిన. ఓకే మామ, కాదు ఎట్టుంది చెప్పలేదు చెప్పు ఎట్టుందో. ఇట్లా నా కొడుకుని పెట్టుకుని బాగా మంచి పాటలు వచ్చాయా. ఓకే సరే. బెంగళూరుకి వచ్చిన తర్వాత మనుషుల గురించి నాకు అర్థమైంది అయితే ఒకటే, ఇది మీకు కూడా చాలా అర్థమై ఉంటుంది. వాళ్ళు అడగలేదే చెప్తున్నా. ఒక మూమెంట్కి వచ్చేసి మీకే క్లారిటీ వస్తుంది. లైక్ ఏమనంటే పచ్చిది ఏది పట్టుకోవద్దు, ఎండింది ఏది వదులుకోవద్దు అని చెప్పేసి. పచ్చనిది ఏది ఉంచుకోవద్దు, ఎండింది ఏది వదులుకోవద్దు అన్నాడు. అరే నువ్వు ఆదిత్య మ్యూజిక్ స్ట్రైక్ అయింది. మీరు మారడు. ఓకే పక్కన దాంట్లో ఏది పెడతాడు. మీ పని మీరు చూసుకోండి, వాడి పని వాడు చూసుకుంటాడు. పక్కన పనిలో ఏది పెడితే వాడిది పనికి రాదు, మీది పనికి రాదు. ప్రపంచంలో అందరూ ప్రశాంతంగా ఎవడి పని వాడు చేసుకుంటే. ఓకే మామ, మొత్తానికి ఇది మా రూమ్, 2 sharing రూమ్. మంచిగా ఉండండి, మంచి మాటలే మాట్లాడండి, మంచి మనసుతో ఉంటే నెమ్మది ఉంటుంది. ఓకే మామ, ఇది మా రూమ్ 2 sharing. ప్రజెంట్ అయితే మేము ఇక్కడే పీజీలో ఉన్నాము, అదే రూమ్లో ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వేరే పీజీకి, అదే వేరే రూమ్కి వెళ్తాము. ఓకే మామ, ఈ వీడియో మీరు అన్నం చూస్తూ ఉంటే కొంచెం ఎక్కువ తినండి. 6 hours తినకుండా చూస్తూ ఉంటే త్వరగా వెళ్ళి తినండి. తిన్న తర్వాత చూస్తూ ఉంటే ప్రశాంతంగా పడు. ఓకే మామ, బాయ్.